ఇదేం కూర గుర్తుపడతారా మీరు? మాక్సిమం అయితే పక్కా గుర్తుపడతారు. ఇది తోటకూరనే. ఇది 2 టైప్స్ ఉంటదంట. ఒకటేమో గ్రీన్ కలర్ ఉంటదంట. ఒకటేమో పర్పుల్ కలర్ ఉంటదంట. సో 2 కలిపి అయితే నేనైతే వండుతున్నాననమాట. పిల్లల లంచ్ బాక్స్‌లోకి గానీ, మీ హస్బెండ్ బాక్స్‌లోకి గానీ, లంచ్ బాక్స్‌లోకి పెట్టి ఉంచారంటే ఇంక అంతే అండి. అద్భుతం అబ్బా! సంతోషంగా తింటారు. లంచ్ బాక్స్‌నైతే ఖాళీ చేసేస్తారనమాట. తెలియకుండానే ఫాస్ట్‌గా తినేసి ఉంచేస్తారనమాట. అదేంటి ఇది నా భార్యనే వండిందా అనే క్వెషన్ మార్క్‌లో పడతారు. పక్కా 100కి 100 మార్కులు ఇస్తారండి. తప్పకుండా ఆలోచించకుండా ఇలా ఫ్రై చేసి పెట్టండి. ముందుగా తుంచి పెట్టుకున్న తోటకూరనైతే తీసుకొని మనకు కావాల్సినంత కడిగి పక్కన పెట్టేసేయాలండి. గ్యాస్ స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి కడాయి హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసి పోపు దినుసులు వేసి కొంచెం డ్రై మిర్చిలు కూడా వేయండి. కొంచెం స్పైసీగా కావాలంటే ఆ మిర్చిల్ని కూడా నలుసుకొని తినేస్తూ ఉంటారు. ఆ తర్వాత అవి వేగిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసి వేయించేసుకోండి. అది కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే ఉంచండి. ఆ తర్వాత కొంచెం సాల్ట్, పసుపు, జింజర్ పేస్ట్ కూడా వేసి బాగా కలిపేసుకోవాలి. మనం వేసిన ఐటమ్స్ అన్నీ కొంచెం ఆయిల్లో మంచిగా మగ్గనివ్వాలి. మగ్గనిచ్చిన తర్వాత కొంచెం స్పైసీ కావాలి కదా, కొంచెం అంత కారం వేసేసుకుందాం. ఆ తర్వాత కట్ చేసి కడిగి పెట్టుకున్న తోటకూరను కూడా వేసి ఏమాత్రం కలపకండి. ఆ తర్వాత మన మూత అయితే పెట్టాలి. మూత పెట్టిన తర్వాత ఆల్రెడీ అదైతే ఆవిరికైతే కొంచెం మగ్గుతుంది. ఆ మగ్గిన తర్వాత టమాటోస్ని వేసి ఇలా ఒకసారి అయితే కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత అది దగ్గరికి పడుతుంది అనే లోపే మనం అయితే కొత్తిమీర వేసేసుకోవాలి. ఇది ఆకుకూర కాబట్టి మనం కరివేపాకు వేసుకోవాల్సిన పెద్దగా పనేం ఉండదు. మహా అంటే అది తీసి పక్కన ఉంచుతారు కాబట్టి ఈ ఆకుకూరనే ఎక్కువ అవుతుంది. దగ్గర పడిన తర్వాత దించేసుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.